వీరేంద్ర యాదవ్ గారు ఇక్కడ వారు అన్నట్లుగా మురళీ మనోహర్ గారు అన్నట్లు ప్రాబ్లమ్ ఈజ్ విత్ ప్రభుత్వం అంటే నిజంగా మా తెలంగాణలో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. 1000 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తామంటూ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మైనార్టీలకు మదర్సాల గురించి మాట్లాడడం, తర్వాత వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడం కావచ్చు, లేకపోతే రకరకాల తాయిలాలు ఈ అపీజ్మెంట్లు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ నిజంగా ఈ అపీజ్మెంట్లు ఉన్నాయంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మళ్ళీ తెలంగాణలో కూడా అటువంటి సిచ్యువేషన్సే ఉన్నాయని మనం భయభ్రాంతులకు గురవ్వాలా, లేకపోతే సో మనం సేఫ్ నో ప్రాబ్లం ఇది ప్రభుత్వానికి ఇక్కడ సేఫ్ ఏ రకంగా ఆలోచించాలి ఇక్కడ సామాన్య పౌరులు కూడా? సార్ మనం ఇప్పుడైతే సెక్యులర్ అనే వర్డ్ వాడుతున్నామో దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటుంది ఏకైక పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇక్కడ చూడండి, గతంలో రాజస్థాన్ లో అప్పుడు కూడా ఒక టైలర్ ని ఏ విధంగా గొంతునవి చంపేయడం జరిగింది, ఒక టైలర్ ని. అది రాజస్థాన్ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి అట్లాగే కర్ణాటకలో మనం చూసాం, బాంబు పేలుడు చూసాం. ఇప్పుడు తెలంగాణలో కూడా చూస్తున్నాము. ఎందుకంటే తెలంగాణలో వచ్చి 100 days ఏదో అయ్యింది, కానీ చూస్తున్నాము మొన్న ఏదైతే రంజాన్ వేడుకలు చేశారో సీఎం గారు, దాంట్లో కొన్ని అంటే కొన్ని డిఫరెంట్ యాంగిల్స్ లో చూస్తే సైన్ ఆఫ్ లైక్ అంటే ఎక్కడ మైనార్టీకి బుజ్జగించే కార్యక్రమంలో ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు చేయండి, మైనార్టీలకు చేయండి, కానీ మైనార్టీలు చేసేటప్పుడు ఒక దేశంలో ఉన్నాము, ఆ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ ఒక లా అండ్ ఆర్డర్ సిస్టమేటిక్ గా పోవాలని ఆలోచించారు. మొన్ననో ఇక్కడ రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన కాన్వాయ్ నుంచి దిగి ఇక్కడ అసలు సిఏ గురించి వాళ్ళకి ఏం తెలుసు, దానికి ఏం అవగాహన ఉన్నది, అది ఆయనని పట్టుకొని ఫోటోలు దిగుమని చెప్పి ఆయన ఎంత ఒత్తిడి తీసుకొస్తున్నారంటే ఈ ఎంఐఎం కార్యకర్తలు సిఏని ఇది చేయండి, బ్యాన్ చేయమంటారు, దాని బిల్లుని తీసుకురాకుండా మీరు అగెన్స్ట్ గా చెప్పండి. అది అసలు వీళ్ళకి సిఏ ఏదో ఫుల్ ఫామ్ కూడా తెలియని వ్యక్తులు ఆ పేపర్లు పట్టుకొని దాన్ని తిరుగుతున్నారు. అంటే వీళ్ళకి ఒకటే, ఒక మతంలో ఒక రకంగా ఎవరో ప్రీచింగ్ చేసి ఆ మదర్సాలో చెప్పడము, ఈ ప్రేయర్ హౌసెస్ లో చెప్పి వాళ్ళని బయటకు రోడ్ పైన వదిలిపెడుతుంది ఎవరో. అది మనం దాన్ని చాలా ఫస్ట్ గ్రహించాలి. ఇంకొకటి, ఎక్కడైతే ఈ యాక్టివిటీ జరుగుతుందో ఆ పలానా చోట ఎక్కడి రాళ్ళు రువ్వుతున్నారో, ఆ రాళ్ళు రువ్వే వ్యక్తులను ఏవైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ అసలు ఏ విధంగా ఏమంటారంటే కఠినమైన ఇప్పుడు కత్తితో వచ్చిన వాడినైనా పోరాడవచ్చు, కానీ ఈ రాళ్ల వర్షాలు పడే వాళ్ళతోటి ఏ విధంగా వీళ్ళకి ఈ రాళ్ళు ఎక్కడ దొరుకుతున్నాయి, ఈ రాళ్లతో దాడి ఏంటి అంటే వాళ్ళు ఏ విధంగా ఉన్మాదం పెంచుతున్నారా, భయభ్రాంతులు చేయదలుచుకున్నారా ఏమనేది దీంట్లో చాలా క్లారిటీ మనం తీసుకోవాల్సి ఉన్నది. పోలీస్ వ్యవస్థ కూడా దీనికి ఎప్పుడైతే స్పెషల్లీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైతే ఉన్నదో, ఎక్కడెక్కడైతే ఈ ప్రార్థనలు ఉన్నాయో, గతంలో కూడా ఢిల్లీలో చూసాము ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ ఒక నాయకుడు ఏ విధంగా ఒక గంటలో రాళ్లతో వర్షం కురిసిపించి మొత్తం యావత్ ఢిల్లీలో అంతా భయభ్రాంతులు చేసి పెట్టిన వ్యక్తి కూడా అప్పుడు కూడా రాళ్లతోనే జరిగింది. ఈ ప్రేయర్ హౌసెస్ నుంచి ఒకటేసారి బయటికి వస్తుంది అంటే అక్కడ ఆ ప్రేయర్ హౌస్ లో జరుగుతున్న ఆ వ్యక్తులను ఎవరైతే ఆ మేనేజ్మెంట్ ని, అట్లాగే అక్కడ ఉన్న ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా కఠినమైన చర్య తీసుకోవాలి. సో ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ కి డిస్టర్బ్ జరుగుతుందో, ఎందుకంటే దేశం కానీ రాష్ట్రానికి కానీ లా అండ్ ఆర్డర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేశం అభివృద్ధి చెందుతుంది. గతంలో 2014 నుంచి ఈ రోజు వరకు ఎటువంటి ఒక బాంబు అనే కానీ వేరే దేశం మన దేశం వైపు చూడడానికి కూడా భయపడుతున్నారు. సర్జికల్ స్ట్రైక్ ఎప్పుడైతే చేశామో చుట్టుపక్కల దేశాలన్నీ బెదిరిపోయి మరి అంటే వాళ్ళు మన వైపు చెడుగా ఆలోచించడం కూడా భయపడుతున్నారు. అటువంటిది ఈ ఇంటర్నల్ థ్రెట్స్ మనకు ఎక్కువైపోయాయి. బయట నుంచి ఏం లేదు. ఇప్పుడు మన దేశంలోనే మన దగ్గర ఉంటూ మన దగ్గరనే మనకి ఇంటర్నల్ థ్రెట్స్ ఎక్కువ అవుతున్నాయి. ఈ ఇంటర్నల్ థ్రెట్స్ మనం చాలా కేర్ఫుల్ గా చూడాలి. ఈ చిన్న విషయం ఈ రోజు ఈ 4 యువకులు వాళ్ళు ఆఫ్టర్ ఆల్ ఒక 18 to 16 years ఓల్డ్ ఉన్న పిల్లలు వారు ఈ విధంగా దాడికి దిగబడ్డారంటే వాళ్ళు ఎంత గట్టిగా వాళ్ళ మైండ్ లో కూర్చోపెట్టినారో ఒకసారి మీరు ఆలోచించండి. ఇటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ కావాలి. ఇటువంటి వాళ్ళకి అసలైన ఏమంటారంటే దేశం అంటే ఒక ప్రేమ, ఇది నా దేశం అని వాళ్ళ మైండ్ లో కూర్చోపెట్టే విధానంగా చేయాలి. ఇటువంటిది మనం చేసినప్పుడే ఇటువంటి వ్యక్తులని మనము ఐడెంటిఫై చేసి మనము తప్పకుండా వీళ్ళ పైన చర్య తీసుకోవాలి.
ఓకే. ఇంకొకటి ఏమంటారంటే ఇప్పుడు మీరు అన్నారు కర్ణాటకలో అట్లా జరుగుతుంది, ఇప్పుడు తెలంగాణలో కూడా జరుగుతుంది అంటే ఎస్ డెఫినెట్లీ బికాస్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ ఈస్ ఎన్కరేజింగ్ వాళ్ళని ఇటువంటి శక్తులను ఎంకరేజ్ చేస్తుంది, చేయదని కాదు. అట్లాగే అక్కడ జరిగింది. ఇప్పుడు రానున్న రోజుల్లో ఇప్పుడైతే సీజన్ జరుగుతుందో ఈ సీజన్ లో మంచి చాలా పెద్ద ఎత్తున బలగాలు దింపాలి. మరి కొన్ని శక్తులు ఏ విధంగా అయితే ఇప్పుడు పొలిటికల్ గ్రౌండ్స్ పైన వాళ్ళు ప్రయత్నిస్తున్నారో వాళ్ళ టు ఓవర్కమ్ దేర్ టెన్షన్స్, డెఫినెట్లీ హియర్ మోర్ ఆఫ్ పోలీస్ షుడ్ బి దేర్ అండ్ టు ట్యాకిల్ ద సిచ్యువేషన్ అండ్ కంట్రోల్ ద ఏమంటే అడ్వాన్స్ గా దాన్ని మనము ప్రయర్ గా టేక్ ఓవర్ చేసి దాన్ని కంట్రోల్ చేసే విధానంగా ఆలోచించాలని చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.